ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రిలో కల్తీ పాలు అలాగే ఉత్తరాంధ్రలో డయేరియా ఇష్యూపై సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ఈ సమీక్ష నిర్వహించారు. రాజమండ్రిలో కల్తీ పాలు ప్రాణాలను తీసిన ఘటన మన కళ్ళ ముందు ఉంది. ఇంకా కొంతమంది ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇటు శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి చెందుతూ ఉంది. ఈ రెండు విషయాలను చాలా సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన ఛాంబర్లో రివ్యూ చేశారు. తాజా పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరిస్తూ ఉన్నారు. ఇప్పటికే రాజమండ్రి కల్తీ పాల వ్యవహారం పై కమిటీ వేశాం, విచారణ జరుపుతున్నాం. వైద్యాధికారులు అక్కడికి చేరుకుని శాంపిల్స్ అన్ని సేకరించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తున్నారు. కారణాలేంటో కనుక్కుంటూ ఉన్నారు. అలాగే శ్రీకాకుళం డయేరియాపై కూడా చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. సమీక్ష అనంతరం ఆయన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మున్సిపల్ అధికారులను సస్పెండ్ కూడా చేశారు. ఇంతకుముందు కలెక్టర్ ఈ డయేరియా వ్యాప్తి గురించి అధికారులు ఏ స్థాయిలో నిర్లక్ష్యం ఉంది అనే విషయం గురించి మాట్లాడారు. డయేరియా వ్యాప్తికి సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైన సంబంధిత స్థానిక అధికారులపై వేటు వేశారు. ఇప్పుడు చంద్రబాబు ఈ రెండు విషయాలను చాలా సీరియస్గా తీసుకున్నారు. శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి గురించి, రాజమండ్రిలో కల్తీ పాల విషయం గురించి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. బిగ్ టీవీ స్క్రీన్పై ఆ దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. అదిగో మీరు ఆ బాక్స్లో చూస్తున్న కల్తీ పాలు రాజమండ్రిలో కొంతమంది ప్రాణాలు తీశాయి. ఇక శ్రీకాకుళంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడంతో అక్కడ డయేరియా వ్యాపించింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అపరిశుభ్రమైన వాతావరణం కనిపిస్తున్న మున్సిపల్ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే డయేరియా వ్యాప్తి కారణం అని చెప్తున్నారు. డ్రైనేజీలన్నీ పొంగి పొర్లుతున్నాయి, మురికి కోపంతో నిండిపోయాయి. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోయినా మున్సిపల్ అధికారులు సరైన చర్యలు తీసుకోలేదు. అందుకే ఆ పారిశుద్ధ్య లోపం వల్ల ఇక్కడ డయేరియా వ్యాప్తి చెందింది అని రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. దీంతో సంబంధిత అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. దీనిపై ఈ సమీక్ష తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, ఈ సమీక్షా సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి ఎటువంటి ఇన్పుట్స్ ఇస్తున్నారు? ముఖ్యమంత్రి అధికారులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు? శ్రీకాకుళంలో డయేరియా గురించి, రాజమండ్రిలో పాల కల్తీ గురించి. అంటే అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో అటు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్తో పాటు మరికొంతమంది మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. వరుసగా 2 రోజుల గ్యాప్లో జరిగినటువంటి 2 ఘటనలు, అటు శ్రీకాకుళం డయేరియా వ్యవహారం, అదేవిధంగా రాజమండ్రిలో సంచలనం రేపినటువంటి కల్తీ పాలు వ్యవహారం పైన ఇష్యూ పైన చంద్రబాబు అధికారులు, మంత్రులు, అదేవిధంగా స్థానిక నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. దాదాపు అరగంట పైకి సమావేశం కొనసాగుతూ ముఖ్యంగా కల్తీ పాలుకు సంబంధించిన విషయంలో రాజమండ్రిలో దాదాపు 15 మంది ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 5 మంది ఇప్పటికే చనిపోయినట్టు అధికారికంగా ధృవీకరించారు. అంతేకాదు ఆ కల్తీ పాలు ఏ విధంగా జరిగాయి, కల్తీ పాల్లో ఇథనాల్కు సంబంధించినటువంటి కొన్ని కెమికల్స్ కలవడం వల్ల ఆ మరణాలు సంభవించాయి, పాలు కల్తీ అయ్యాయని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ వాస్తవంగా ఎగ్జాక్ట్గా ఏం జరిగింది దానిపైన ఇప్పటివరకు ఇంకా పూర్తి స్థాయిలో నివేదిక రావాల్సి ఉన్న నేపథ్యంలో అంశాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సామాన్యులు ఉపయోగించే పాలు కల్తీ జరగడం వల్ల చాలా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఘటనని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, అంటే బాధితులు హాస్పిటల్కి వచ్చిన సందర్భంలో సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల కొంతమంది చనిపోయారు, కొంతమంది తీవ్ర అనారోగ్యానికి గురైన నేపథ్యంలోనే నిన్న సూపరింటెండెంట్ని కూడా రాజమండ్రికి సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఈ ఘటనతో పాటు డయేరియాకి సంబంధించి శ్రీకాకుళంలో నిన్న ఒక్కసారిగా వ్యాప్తి చెందినటువంటి డయేరియా కారణంగా 102 మంది అస్వస్థకు గురవడంతో పాటు 2 చనిపోయారు. 2 కేవలం డయేరియా వల్ల చనిపోయారు, లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోయిన దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. నిన్న మంత్రి నారాయణ శ్రీకాకుళం పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించిన తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. 2 చనిపోయారు, వాళ్ళు కిడ్నీ వ్యాధితో కారణంగా కొన్ని సంవత్సరాలుగా ట్రీట్మెంట్ చేసుకున్నారు. వాళ్ళు దేని కారణంగా చనిపోయారో వాళ్ళ పోస్ట్మార్టం రిపోర్ట్లు, నివేదికలు వచ్చిన తర్వాత చెబుతామంటూ నిన్న మంత్రి నారాయణ కూడా చెప్పిన నేపథ్యంలో ఆ డయేరియా ఇష్యూ పైన కూడా చంద్రబాబు
సీరియస్ అయ్యారు. పదే పదే గత ఏడాది విజయవాడ సింగనగర్లో రాజరాజేశ్వరపేటలో డయేరియా వ్యాపించడం, కొంతమంది చనిపోవడం, అప్పుడు కూడా కొంత ప్రభుత్వం మీద విమర్శలు వచ్చిన నేపథ్యంలో పదే పదే ఇలాంటి ఇష్యూస్ రిపీట్ అవడం పట్ల అటు మున్సిపల్ శాఖ అధికారులపైన కూడా చంద్రబాబు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డయేరియా వ్యాప్తికి ఎన్ని చర్యలు తీసుకున్నా ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అంటూ ముఖ్యమంత్రి కొంత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు రాజమండ్రి కల్తీ పాలు వ్యవహారం మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరింది. నివేదిక ఆధారంగా బాధ్యుల మీద చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. మరోవైపు అసలు ఎలాంటి జరగకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడినట్టు తెలుస్తుంది. కాబట్టి శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి కారణం ఏమని చెప్తున్నారు? అక్కడ అపరిశుభ్రంగా ఉన్న నీటి సరఫరా, అపరిశుభ్రంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థలు, మున్సిపల్ సిబ్బంది తగిన చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఈ డయేరియా వ్యాప్తి అని అంటున్నారా? అధికారులు ఎటువంటి ఇన్పుట్స్ ఇస్తున్నారు? అంటే ప్రాథమికంగా ఖచ్చితంగా డయేరియా కారణంగానే ఈ దాదాపు 102 మంది అస్వస్థకు గురయ్యారు. దాంట్లో 2 మంది చనిపోయారు. అయితే ఇద్దరు డయేరియా వల్ల చనిపోయారు లేదనేది ఈ రోజు సాయంత్రం లేదా రేపటిలోపు రిపోర్ట్స్ వస్తాయి కదా, దాన్ని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా అక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, కొంత కలుషిత నీరు కూడా డ్రింకింగ్ వాటర్లో కలవడం వల్లే డయేరియా వ్యాప్తి చెందిందని ప్రాథమికంగా అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులు కానీ వాళ్ళంతా గుర్తించారు. అయితే పూర్తి స్థాయి నివేదిక ఆధారంగా వాటికి అటు అస్వస్థకు గురవడానికి కానీ లేకపోతే చనిపోవడానికి గల కారణాలని వెల్లడించే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించి రిపోర్ట్స్ ఈరోజు సాయంత్రం లేదా రేపు కూడా వచ్చే అవకాశం కనబడుతుంది. మంత్రి నారాయణ మాత్రం నిన్న పర్యటించిన తర్వాత ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ కొంచెం కంట్రోల్ ఉంది, 100 మంది అస్వస్థకు గురయ్యారు, సిచ్యువేషన్ అంతా కంట్రోల్ ఉందని ఆయన చెప్పారు. కానీ ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉందని మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో రాజమండ్రి పాల కల్తీ ఉదంతం తర్వాత అందులో ఎటువంటి కెమికల్స్ కలిసాయి, దాన్ని ఫ్రీజ్ చేసేటప్పుడు కూలింగ్ పెట్టేటప్పుడు కొన్ని కెమికల్స్ కలిగాయి, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ప్రజల్లో మాత్రం కొన్ని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అధికారులు చాలా చోట్ల తనిఖీలు చేస్తూ ఉన్నారు. సో తనిఖీలు చేస్తున్న అధికారులకు సంబంధించి ఏదైనా ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తున్నారా? ఎక్కడైనా నెయ్యి కల్తీ కానీ లేదు పాల కల్తీ కానీ జరిగితే వెంటనే తీసుకోవాల్సిన చర్యల గురించి? ఖచ్చితంగా రాజమండ్రిలో కల్తీ పాలు ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత 5 చనిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేటు డైరీల్లో అధికారులు తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా పాల సేకరణ కేంద్రాల వద్ద, డైరీల వద్ద తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేసి ఎక్కడైనా కల్తీ జరిగిందనే దానిపైన కూడా రిపోర్ట్స్ అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కల్తీ పాలు కారణంగా 5 చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో, సామాన్యులు భయపడుతున్న నేపథ్యంలోనే ప్రతి డైరీని కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు, పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి డైరీల సామర్థ్యానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ సంబంధించిన అన్నింటిని కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ డైరీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అనేవి కూడా బయటికి విడుదల చేసే అనుమతులు అయితే ఇస్తున్నారు. ఈ అంశం మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా ఉపేక్షించే అవకాశం లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాటే ఏ వ్యవస్థను కూడా ఉపేక్షించేది లేదని చంద్రబాబు ఇప్పటికే చెప్పిన నేపథ్యంలోనే మరి కాసేపట్లో సమీక్ష సమయం ముగిసిన తర్వాత అధికారులు కొన్ని కీలక ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం ఉంది. రోహిత్. రైట్ రాజేష్.